హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి ప్రసన్నని. ఈరోజు మన ఛానల్లో మేము లాస్ట్ వీక్ ఐకేకి వెళ్ళామండి. సో ఐకేకి అయితే ఇదే ఫస్ట్ టైం మేము వెళ్ళటం. ఇంతవరకు వెళ్ళటం కుదరలేదు మాకు. సరే అని లాస్ట్ వీక్ అయితే వెళ్ళామండి మేము. సో లోపల అయితే వీడియో అయితే తీశాను. అంటే చాలా పెద్దదండి ఐకియా. సో మేము పూర్తిగా మొత్తం చూడలేదు, కానీ చూసినంత వరకు అయితే తీశాను నేనైతే వీడియో. ఈ వీడియోలో నేను మీకు షేర్ చేస్తాను. లోపలంతా ఎలా ఉంటుంది ఏంటి అనేది ఈ వీడియోలో నేను మీకు షేర్ చేస్తానండి. అంతకంటే ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఎంట్రన్స్ అనమాట. గేట్ 2 నుంచి వెళ్ళామండి మేము. సో ఎంట్రన్స్ అయితే లోపల పార్కింగ్ అయితే చాలా పెద్దదండి. లోపలికి వెళ్ళాలి. సో ఇక్కడైతే బైక్స్ కంటే ఎక్కువ కార్ పార్కింగే ఎక్కువ ఉందండి. ఐ మీన్ బైక్ కూడా ఉంది, కానీ బట్ ఎక్కువ కార్ పార్కింగ్లే ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. ఇది ఎంట్రన్స్ అనమాట, ఐకియా మెయిన్ ఎంట్రన్స్ అనమాట ఇది. సో ఇదేమో కార్ పార్కింగ్ అండ్ బైక్ పార్కింగ్. సో చెప్పాను కదండి, ఎక్కువ కార్ పార్కింగే ఎక్కువ ఉంది. మనకి బైక్ పార్కింగ్ లెఫ్ట్లో ఉంటుంది. సో ఇది ఎంట్రన్స్ అనమాట. అక్కడ మీకు బోర్డు మీద కనిపిస్తుంది కదా ఎంట్రన్స్ అని. సో మనకి ఇక్కడ బైక్ అనేది పార్క్ చేయాలి, బైక్ పార్కింగ్ అనమాట. మా హస్బెండ్ మా పెద్ద పాప ఇద్దరు వెళ్ళారు బైక్ పార్క్ చేయడానికి. మా చిన్న పాప హాయ్ చెప్తుంది చూడండి. సో అప్పుడే నిద్ర లేచింది మా పాప, బండి మీద పడుకుంది. మేము 4:30కి అలా స్టార్ట్ అయ్యామండి ఇంట్లో. 5 అయింది మేము ఐకేకి వెళ్ళేటప్పటికి. మాకు 4.5 అవర్స్ పట్టిందండి మాకు. అంటే మేము ఏవైతే చూసామో ఆ చూసినంత మటుకైతే వీడియో తీసాము. సో ఇది ఎంట్రన్స్ అనమాట లోపలికి. ఇక్కడ మనకి రెస్టారెంట్ కూడా ఉందండి ఐకియాలో. దానిలో కిడ్స్ మెనూ ఉంది అండ్ బిర్యానీ. కిడ్స్ మెనూ అయితే 99, బిర్యానీ అయితే 180 అండి. సో 1 ప్లేట్ అలా ఇస్తారు బిర్యానీ. సో ఇది ఇంకా లోపలికి అయితే ఎంటర్ అయిపోయాం మేము. ఇంకా అన్ని ఫ్లోర్స్ అన్నీ వెళ్ళాలండి, ఇంకా పైకి వెళ్ళాలి. ఇంకా మనకి ఇక్కడ కిచెన్ ఐటమ్స్ ఏవైనా 15% డిస్కౌంట్ అన్నారు. అది కూడా 14th మే వరకే అన్నారు. మేమైతే ఆ టైంలోనే వెళ్ళాము. మనకి ఇక్కడ లెఫ్ట్లో ఏంటంటే ఇవి స్పూన్స్ అండి. 19 రూపీస్కి 4 స్పూన్స్. బట్ క్వాలిటీ అయితే చాలా బాగుంది, స్ట్రాంగ్గా ఉన్నాయి స్పూన్స్. ఐకియాలో షాపింగ్ చేసిన వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. మేమైతే ఇదే ఫస్ట్ టైం కాబట్టి బాగుందండి, మాకైతే నచ్చాయి. అండ్ ఇక్కడ టాయ్ వచ్చేటప్పటికి 149 అండి. సో ఇవి కుల్ఫీ ఐస్ క్రీమ్స్ తెలుసు కదండి, అవైతే మౌల్స్ 99 రూపీస్. మనకి ఇక్కడ ఫుట్బాల్ 249 ఉంది. కానీ కలర్స్ అయితే భలే బాగున్నాయండి, యూనిక్గా ఉన్నాయి కలర్స్ ఐకియాలో. అంటే ఈ కలర్స్ ఎక్కడా చూడలేదండి నేను, యూనిక్గా అనిపించాయి నాకు. మనకు ఆ జ్యూసర్ అయితే 49 ఉందండి. అండ్ ఇక్కడ ట్రాలీస్ ఉన్నాయి, మినీ ట్రాలీస్ ఉన్నాయి, పెద్దవి కూడా ఉన్నాయి ట్రాలీస్. ఎక్కడికక్కడ బ్యాగ్స్ అవి అవైలబుల్గా ఉన్నాయి. మనకి ఎల్లో కలర్ బ్యాగ్స్ అవి కనిపిస్తున్నాయి. స్టార్టింగ్లోనే చూసారు కదండి ఎల్లో కలర్ బ్యాగ్స్, అండ్ ఇక్కడ కూడా ఉన్నాయి కదా. సో ఈ ఐకియా బ్యాగ్స్ అనమాట ఇవి, లోపల షాపింగ్ అది చేసుకునే వాళ్ళకి. సో ఈ బాక్స్ వచ్చేటప్పటికి మనకి 199 అండి. ఈ ఫ్లవర్ వాజ్ ఇవి 399 అండి. ఈ ఫ్లవర్ వాజ్లు అంటే మనకి డెకరేటివ్గా ఎలా అరేంజ్ చేసుకుంటే బాగుంటుంది ఏంటి అనేది ఒక ఐడియా అయితే కంపల్సరీ ఐకియా అనేది ప్రొవైడ్ చేస్తుందండి. అండ్ మనకి ఏదైనా హోమ్ ఫర్నిషింగ్కి ఏమైనా కావాలన్నా ఖచ్చితంగా మనకు ఒక ఐడియా అనేది ఇస్తుంది. అండ్ లేదంటే వాళ్ళైనా చేస్తారనమాట. ఈ ఫ్లవర్ వాస్ మనకి 199 అండి. ఓన్లీ ఫ్లవర్ కాకుండా నార్మల్గా ఫ్లవర్ పెట్టుకునే వేస్ అయితే 199. సో మనకి ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి. మనకి సోఫాస్ కానీ, అలాగే కార్డ్బోర్డ్స్ కానీ, ఏదైనా ఇంకా డెకరేటివ్ ఐటమ్స్ కానీ ఏవైనా మనకి ప్రైస్ ట్యాగ్స్ అనేవి ఉంటూ ఉంటాయి మనకి దాని మీదే. అంటే మనం ఎలా హోమ్లో ఎలా అరేంజ్ చేసుకోవచ్చు, ఎలా చేసుకుంటే మన రూమ్ అనేది బాగుంటుంది, ఇంకా ఆర్గనైజింగ్గా ఎలా సెట్ చేసుకోవచ్చు అనేది ఒక ఐడియా అనేది ఇస్తుందండి ఐకియా. మనం అంటే అన్నీ చూసుకుంటూ వెళ్తాం కదా, దాన్ని బట్టి మనకున్న రూమ్లో ఎంత స్పేస్ అయితే ఇచ్చారో ఆ స్పేస్లో మనం ఎలా సెట్ చేసుకోవాలి అనేది ఒక ఐడియా అనేది ఇస్తుంది.
సో ఇవైతే ప్లేట్స్ అనమాట. ఈ ప్లేట్స్ 499 అలా ఉన్నాయి. ఆ బౌల్ అయితే 299 ఉందండి. సో వీటి పరంగా చూస్తే కనుక ఇవి కొంచెం ప్రైజెస్ ఎక్కువగానే ఉంటాయండి. బట్ ఏంటంటే మనకు ఐడియా కోసం అనమాట. ఆల్మోస్ట్ హోమ్ ఫర్నిషింగ్ అలాగే కిచెన్ ఐటమ్స్ ఎక్కువ ఉంటాయండి మనకి ఇక్కడ. స్టవ్, ఆ ప్లేస్ ఎలా సెట్ చేసుకోవాలి ఏంటి, దాని పక్కన ఏమేమి అరేంజ్ చేసుకోవచ్చు అన్నీ కొంచెం మనకు ఒక ఐడియా అనేది ఇస్తుంది. సో ప్రైజెస్ అయితే చాలా ఎక్కువే ఉన్నాయండి. ఇంకా అన్నీ కిచెన్ ఐటమ్స్ అండ్ డెకరేటివ్ ఐటమ్స్ ఎలా సెట్ చేసుకోవచ్చు ఏంటి అన్నీ తెలుస్తుందండి దీని ద్వారానే మనకి. సో ఇవి ఏంటంటే లైట్స్ అండి, లాంతర్ లైట్స్ అంటారు కదా, సో అలాంటివి అనమాట. ఇవి 399 అండి ఇవి. సో మనకి క్యాండిల్స్ ఏంటంటే 199. ఈ క్యాండిల్స్ ఇందులో 30 పీసెస్ ఉంటాయన్నమాట ఈ క్యాండిల్స్. సో ఇవి 199 మనకి. ఇంకా ఇదంతా కిచెన్ ఐటమ్స్, కిచెన్లో ఎలా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అండ్ హాల్లో ఎలా ఆర్గనైజ్ చేసుకోవచ్చు, ఎక్కడికక్కడ ఎలా సెట్ చేసుకోవచ్చు అనేదండి. ఇది 69 అండి. సో ఇందులో మనం ఏదైనా పెట్టుకోవచ్చు అనమాట, ఏదైనా థింగ్స్ అనేవి పెట్టుకోవచ్చు ఇందులో. బాగుందండి, ఇది నచ్చింది నాకు, చిన్నదిగా ఉంది, బాగుంది. సో మనకి వార్ బోర్డ్స్ ఎలా సెట్ చేసుకోవచ్చు ఏంటి. సో ఇది కూడా అంతే, బాక్స్ అండి. సో ఈ బాక్స్లో మనం ఏదైనా బుక్స్ కానీ లేదా ఇంకా వేరే థింగ్స్ కానీ, కిడ్స్ బొమ్మలు కానీ ఏవైనా పెట్టుకోవచ్చు అనమాట. ఇదేమో షూ ర్యాక్ అండి. సో మొత్తం 5 ర్యాక్స్ ఉంటాయి. సో ఇది మనకి 2000 అనమాట ఈ షూ ర్యాక్. 4 ర్యాక్స్ అయితే ఉన్నాయండి. సో మనకి ఇదేంటంటే వాల్ మిర్రర్ అండి. ఈ వాల్ మిర్రర్ 7000 ఉంది. సో షింక్ ఇలా అన్నీ సేల్ కూడా చేస్తారు వీళ్ళు. అండ్ మనకు ఒకవేళ మనం కొనుక్కోకపోయినా మనకంటూ ఒక ఐడియా అంటూ ఉంటుంది, ఏది ఎక్కడ ఆర్గనైజ్ చేసుకోవచ్చు ఏంటి అనేది. ఒక ఐడియా అయితే కంపల్సరీ ఐకియా అయితే ప్రొవైడ్ చేస్తుందండి. సో ఇక్కడ మనం చూసుకుంటే ఈ బోర్డు 3000 ఉందండి. కొన్ని అయితే బాగున్నాయండి యూనిక్గా. మనకి ఇక్కడ ఇవేమిటంటే వాల్ హ్యాంగింగ్స్ అనమాట. సో ఏదైనా ఫ్లవర్ వాజ్లు ఏదైనా పెట్టుకోవచ్చు అందులో. సో టీవీ ఏరియాలో అయితే బాగుంటాయి ఇవి. సో మనకి ఫ్లవర్ వాజ్లు వచ్చేటప్పటికి 399 అండి. సో టీవీ యూటిలిటీ ఏరియాలో అయితే బాగుంటాయి ఇవి. సో ఇవన్నీ అవే మనకి గార్డెనింగ్ టైప్లో ఉన్న పెట్టుకోవచ్చు, మనకి ఇంట్లో ఎంట్రన్స్లో ఉన్న. సో అలా అయినా సెట్ చేసుకోవచ్చు అనమాట. సో మనకి ఇవి ఒక టైప్ ఆఫ్ బాక్సులు, 3 బాక్సెస్ ఇస్తాడు, 699 అండి. ఏదైనా పెట్టుకోవచ్చు, మన క్లాత్స్ కానీ ఏదైనా బుక్స్ కానీ ఏవైనా పెట్టుకోవచ్చు అండి. అవి 3 ఉంటాయి అన్నమాట, 3 సెట్స్, అంటే ఓపెన్ ర్యాక్స్ టైపే ఉంటాయి. సో మనకి ఇక్కడ కాఫీ ఫిల్టర్ అది వేసుకునే పౌడర్ అది పోసుకోవడానికండి బాక్స్ 199. అండ్ కాఫీ ఫిల్టర్ కూడా అంతే ఉంది, 199 ఉంది. 50 గ్రామ్స్ 199 అండి కాఫీ ఫిల్టర్ పౌడరు. మనకు అక్కడే బ్లాక్స్ టైప్ ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్కడున్నాం ఏంటి అనేది అక్కడ బోర్డు ఇస్తారనమాట ఎవ్రీ దీనిలో. ఇదంతా సోఫా సెక్షన్ అండి. మనకి సోఫా స్టార్టింగ్ అండ్ ఇక్కడ వరకు 2 lakhs దాకా కూడా ఉన్నాయండి సోఫాస్. ఇక్కడైతే 2 lakhs పైన కూడా ఉన్నాయి. సో ఇవి ఏంటంటే మన పిల్లోస్ ఉంటాయి కదా, సైడ్ పిల్లోస్ సోఫాలో, సో వాటి కవర్స్ అనమాట ఇవి. ఇది కూడా 199 అండి. 2 పీసెస్ ఉంటాయి. అంటే మనకున్న పిల్లో సైజుని బట్టి మనం తీసుకోవాలి. అండ్ చైర్స్ చాలా ఉన్నాయి, మోడల్స్ చైర్స్. ఈ చైర్ అయితే 7000 అండి.
నార్మల్గా తీసానండి, చిన్న క్లిప్ లాగా. అంటే ఎవ్రీ బిట్ చూపించాలంటే కష్టం కదా, ప్రైస్ ట్యాగ్స్ అవి. సో ఇదంతా సోఫా ఏరియా అండ్ చైర్స్ ఏరియా. సో మనకి ఇక్కడ ఈ ఫ్లవర్ వాస్ కూడా 399 అండి. ఇంక ఇదంతా చైర్స్ అనమాట. సో మనకి పడుకునే కుర్చీలు, కూర్చునేవి, చిన్న చిన్న మినీ సోఫాస్, అంటే 3 మెంబర్స్ కూర్చునేవి అలా ఉంటాయండి. సో ఇవి కూడా వేరే ఏరియాలో ఉంటాయి. ఇవి అంటే ఐకియాలోనే వేరే సైడ్ ఉంటాయన్నమాట. ఇదైతే 1300 అండి. ఇందులో మనం ఏదైనా పెట్టుకోవచ్చు. ఐ మీన్ ఏదైనా క్లోత్స్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు. 1290 ఉందండి ఇది. బాగుంది, లోపల పెద్దదిగా ఉంది. క్లోత్స్ కానీ ఏదైనా థింగ్స్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు. సో నేను సోఫా పిల్లోస్ అన్నాను కదండి, సో అవే అనమాట. సో అవి కావాలంటే మనం డైరెక్ట్గా కూడా తీసుకోవచ్చు. ఇదేంటంటే చిన్న మినీ టేబుల్ అండి, స్టడీ టేబుల్ అంటారు కదా పిల్లలు చదువుకోవడానికి, అది అట్లా ఉంటుందన్నమాట. సో అదైతే 499 మనకి. ఇవి కూడా అంతే, మనం కూర్చోవడానికి బాగుంటుంది. పిల్లలు కూర్చోవాలన్నా, దేవుడి పీఠం అది పెట్టుకోవాలన్నా బాగుంటుందండి. అది 799 అది. ఇది ర్యాక్స్ టైప్ అనమాట. మనం ఏదైనా అరేంజ్ చేసుకోవచ్చు, బుక్స్ కానీ పేపర్స్ కానీ ఏవైనా సర్దుకోవచ్చు. చిన్న ర్యాక్ టైప్ అనమాట. మనకి ఇదేంటంటే మనం బాల్కనీలో, మన బ్యాక్ సైడ్ బాల్కనీలో చక్కగా 2 చైర్స్ టేబుల్ వేసుకొని అలా సెట్ చేసుకొని అలా కాఫీ అది తాగుతూ బాగుంటుంది కదండి. సో అలా మనకు ఒక ఐడియా రావడం కోసం అలా సెట్ చేశారు. సో ఇవి కూడా అంతే, మన టేబుల్స్ మీద వాటి మీద పెట్టుకునే ఫ్లవర్ వాజులు. సో ఇది మీకు గుర్తుందా, పాతకాలంలో అలా ఫోన్ మాట్లాడుతూ అలా కూర్చునే వాళ్ళు. సో అలా అదొక దీనికోసం, మనకు ఒక ఐడియా రావడం కోసం ఎక్కువ ఫ్లవర్ వాజులు, ఫ్లవర్ వేస్లు ఇవి ఉన్నాయండి, చాలా ఉన్నాయి. సో మనకి ఏదంటే ఇది టీవీ ఏరియాలో కానీ, లేదంటే మనకి ఏదైనా అర్జెన్సీ ఐటమ్స్ కానీ ఏమైనా పెట్టుకోవాలన్నా, ఈ బాక్స్ అయితే 99 రూపీస్ అండి ఇది. సో ఈ చిన్న చిన్న బాక్స్ అంటే ఏదైనా స్నాక్స్ కానీ ఏదైనా పెట్టాలన్నా, ఏదైనా ఆ చిన్న చిన్న బాక్స్ అయితే ఒక్కొక్కటి 19 రూపీస్ అండి ఆ బాక్స్. సో ఇదేంటంటే షూస్ కానీ ఏమైనా పెట్టుకోవచ్చు, బుక్స్ కానీ ఏదైనా ఇంట్లో ఆర్గనైజింగ్గా సెట్ చేసుకోవచ్చు. ఈ ర్యాక్ బాగుందండి, మనం బట్టలు కానీ బుక్స్ కానీ ఏవైనా సెట్ చేసుకోవచ్చు అనమాట ఆ ర్యాక్లో. అండ్ కిచెన్ ఐటమ్స్ కానీ ఏమైనా పెట్టుకోవచ్చు. అన్నీ మొత్తం ఆల్మోస్ట్ అంతా హోమ్ ఫర్నిషింగ్కే సంబంధించిందేనండి ఐకియాలో. కిచెన్ ఐటమ్స్, హోమ్ ఫర్నిషింగ్ ఇవే ఎక్కువ ఉంటాయండి. సో ఇవి ఏంటంటే మినీ టేబుల్స్ అనమాట. చిన్న టేబుల్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ పెద్ద టేబుల్ వరకు ఉంటుంది. ఇవి డైనింగ్ టేబుల్స్ కానీ, అలాగే బాల్కనీలో వేసుకునే టేబుల్స్ కానీ, ఒక 2 పర్సన్స్ అట్లా ఉండేవి. అలాగే కంప్యూటర్ చైర్ టేబుల్స్ కానీ, సో అవన్నీ అనమాట ఇక్కడ. ఇది కూడా వుడ్ వర్క్తేనండి, డైనింగ్ టేబుల్ మీద అలా పెట్టుకునేది అనమాట. మా పాప చూడండి ఎలా తిప్పుతుందో. సో మనకి ఇక్కడ ఏంటంటే గ్లాసెస్ అనమాట, ప్లాస్టిక్వే, కాకపోతే ఏంటంటే కొంచెం క్వాలిటీ అది బాగుంటుంది అండ్ కలర్ కూడా యూనిక్గా ఉన్నాయి. ఇక్కడ కలర్సే బాగా యూనిక్గా ఉన్నాయండి, అవే నాకు బాగా నచ్చాయి.
6 గ్లాసెస్ 99 రూపీస్ అండ్ 6 బౌల్స్ అనమాట, స్నాక్స్ బౌల్స్. సో అలా చిన్న చిన్నవి బాగున్నాయి. ఇవి కూడా 99 అండి 6. అండ్ ఈ ప్లేట్స్ కూడా 99 రూపీస్ 6 పీసెస్. కలర్స్ మటుకు గ్లాసెస్, కప్స్, ప్లేట్స్ 3 కలర్స్ సేమ్ ఉన్నాయండి. యూనిక్గా అనిపించాయి నాకైతే. సో అవైతే తీసుకున్నా నేను. ఇవి ఏంటంటే కంప్యూటర్ చైర్స్ అనమాట. చిన్నవి చిన్నపిల్లలైనా కూర్చోవచ్చు చక్కగా కంప్యూటర్ చైర్స్లో. అండ్ పెద్దవి ఏదైనా మనం పెట్టే మనీని బట్టే ఉంటుందండి, ఏదైనా క్వాలిటీ కానీ ప్రైస్ కానీ ఏదైనా. సో మనకి ఇక్కడ బ్రిక్స్ టేబుల్ అనమాట. ఇది 10,000 అండి, 9,490 ఇది. అంటే ఏదైనా మనం స్టడీగా చదువుకునేటప్పుడు కానీ కంప్యూటర్ కానీ ల్యాప్టాప్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు అనమాట. బాగుంది అది, కొంచెం స్పేషియస్గా. ఇక్కడ నాకు తెలిసి అయితే కిచెన్ ఐటమ్స్ ఇవే ఎక్కువ తీసుకుంటారండి, ఇలా ఫర్నిషింగ్ అయితే తక్కువ. సో మనకి ఇందులో పెన్స్ కానీ ఏమైనా పెట్టుకోవచ్చు, బాక్సెస్. సో ఇవేమో షూ ర్యాక్స్ అనమాట. సో ఇది కూడా బాక్స్ అండి, 399 ఈ బాక్స్. సో ఇందులో ఏదైనా గ్రోసరీ ఐటమ్స్ కానీ ఏమైనా పెట్టుకోవచ్చు. సో మనకు అక్కడ కనిపిస్తున్నాయి కదా, సో మనకు అక్కడ బ్లాక్ కలర్వి. సో అవన్నీ మనం హ్యాంగ్ చేసుకోవచ్చు. ఇవన్నీ పెట్టుకునేవన్నమాట. ఇవి 599 అట్లా ఉన్నాయండి ఇవి. సో ఇదేంటంటే మనం కబోర్డ్స్లో వేసుకుంటాం కదా ఆ రోల్ అండి ఇది కూడా మినీ టైప్ బాస్కెట్ అనమాట. మనం అట్లా హ్యాంగ్ చేసుకొని దానిలో ఏదైనా పెట్టుకోవచ్చు అనమాట. సో అంత క్వాలిటీ ఏం బాగాలేదండి, ఇదైతే కొంచెం ఇదిగానే ఉంది, అంత గట్టిగా ఏం లేదు, చాలా పలచగా ఉంది. సో ఇవన్నీ ఏంటంటే గ్యాస్ స్టవ్స్ అండి. ఏవి ఎంత ప్రైజెస్ ఉన్నాయి, 4 బర్నర్స్ 3 బర్నర్స్ ఎంత ఉన్నాయి ఏంటి అనేది. సో మనకి ఈ బాక్సెస్ అయితే 199 అండి. మనం ఏదైనా అరేంజ్ చేసుకొని సెట్ చేసుకోవచ్చు ఆ బాక్సుల్లో. సో ఇక్కడ ఏంటంటే షింక్స్ అనమాట, షింక్స్ మోడల్స్. అంటే మనకు వాష్ బేసిన్స్ ఉంటాయి కదా, సో అవన్నమాట. సో ఇవేంటంటే అంటే బాగుందండి, ఇదైతే నచ్చింది నాకు. అట్లా హ్యాంగ్ చేసుకోవచ్చు. సో అందులో స్పూన్స్ కానీ ఏమైనా వేసి పెట్టుకోవచ్చు. సో ఇవేంటంటే వాష్ బేసిన్ బ్రషెస్ అనమాట. ఇదైతే 100 రూపీస్ అండి ఈ బ్రష్, సర్కిల్ బ్రష్. ఇవి ఏంటంటే బాడీ వాషెస్, బాడీ లోషన్స్, వాష్ క్రీమ్స్ అవన్నీ పెట్టుకుంటాం కదా మనం బాత్ టైంలో. సో అందులో సెట్ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట. సో ఇవేంటంటే టెడ్డీ బేర్స్. సో ఇది ఒకటైతే తీసుకున్నానండి బేరు. ఇవి ఏంటంటే ఆ బాక్సెస్ కిడ్స్ టాయ్స్ ఏమైనా పెట్టుకోవచ్చు అనమాట. ఆ బాస్కెట్లో టాయ్స్ అన్నీ అందులో సెట్ చేసుకొని పెట్టుకోవచ్చు. సో ఇవైతే కార్డ్స్ అనమాట, డబుల్ కార్డ్స్ అండ్ సింగిల్ కార్డ్స్. మా చిన్న పాపకి అయితే వికెట్ డౌన్ అయిపోయిందండి. ఇంకా కొంచెంసేపు కూర్చొని కొంచెం పాలు తాగింది. మళ్ళీ కాసేపు అన్నీ చూసాము. సో మొత్తం 25 ఉన్నాయండి. మేమైతే ఒక 10 or 15 చూసాము, ఇంకా అంతకుమించి అయితే చూడలేదండి మేము. అప్పటికే మాకు 4 hours అలా టైం పట్టిందండి మాకు. సో ఇవేంటంటే పాండాస్ అనమాట. ఇవి కూడా టెడ్డీ బేర్స్ 299 అండి. సో ఆ స్నేల్ది అయితే 149 అండి. మీకు అక్కడ స్టార్టింగ్లోనే చూపించాను కదా. అంటే ఇక్కడ ఏంటంటే
ప్రైజెస్ కొన్ని కొన్ని ఉంటాయి, కొన్ని కొన్ని ఉండవండి ప్రైజెస్. సో అదైతే స్నాక్స్ బాక్స్ డాగ్ షేప్లో ఉన్నది 149 అండి. సో అది ఆల్రెడీ ఉంది మా దగ్గర. లాస్ట్ టైం మా బ్రదర్ వెళ్ళినప్పుడు మా అలీకి తీసుకొచ్చారు. సో నేను స్పూన్స్ అన్నాను కదండి, 99కి 4 స్పూన్స్. సో ఇవేంటంటే సెట్ అనమాట. 79 రూపీస్కి ఒక 6 స్పూన్స్, 6 ఫోక్స్ అండ్ 6 కటింగ్ టైపు చేసుకునే స్పూన్స్ అండి. సో నేను ఇందాక చెప్పాను కదండి, 6 గ్లాసెస్, 6 కప్స్, 6 ప్లేట్స్ సేమ్ అని. సో ఆ కలర్స్కే నేను ఫిదా అయిపోయానండి. యూనిక్గా ఉన్నాయి కలర్స్, అయితే నాకు బాగా నచ్చాయి అవి. సో ఇవన్నీ గాజు ఐటమ్స్ అనమాట. కింద గాజు బౌలు, పైన ప్లాస్టిక్ ఇదనమాట. అన్నీ ఏ ఫ్లోర్కి వెళ్ళినా ఇక్కడ రిపీటెడ్ ఐటమ్సే ఉన్నాయండి, కొత్తగా ఏం లేవు. అందులో ఉన్నవే ఇందులో, కాకపోతే అక్కడ మిస్ అయిన వాళ్ళు ఇంకొక ఫ్లోర్లో చూస్తారని చెప్పి అలా సెట్ చేశారు. సో ఇదేంటంటే రెస్టారెంట్ అండి. ఇంకా ఆకలేస్తుందండి బాగా మాకు. అప్పటికే 2.5 hours అట్లా అయింది. సో మా పెద్ద పాప ఆకలేస్తుందమ్మా అంటే ఇంకా సరే అండి రెస్టారెంట్కి వచ్చామన్నమాట. సో మనకి ఇక్కడ ఏంటంటే బిల్లింగ్ అది పే చేసేసి మనకి ఒక టోకెన్ ఇస్తారు. ఆ టోకెన్తో మనం ఐటమ్స్ అన్నీ తీసుకున్న తర్వాత బిల్ అనేది పే చేయాలండి మనం. సో మేమైతే బిర్యానీ అది తిన్నాము అండ్ మా పాప ఏమో చాక్లెట్ కేక్ తిన్నది. సరే ఈలోపు మా చిన్న పాపకు కూడా పాలు పట్టేసి ఒక 1/2 hour అట్లా టైం పట్టిందండి అక్కడ మాకు. ఇవి ప్లాంట్స్ అనమాట, న్యాచురల్ ప్లాంట్స్. 149 అండి కుండి. సో ఇవేంటంటే హార్వెస్టింగ్ చేయడానికి అనమాట, మనకి తీయడానికి, అలాగే మట్టి అది పోసుకోవడానికి. సో 3 ఉంటాయి అనమాట. ఈ 3 సెట్కి 3 వస్తాయి. అది 299 రూపీస్ అండి. సో ఇవేంటంటే హ్యాంగర్స్ అనమాట, కిడ్స్ హ్యాంగర్స్. ఇవి మనకి 4 కలర్స్ వస్తాయి. ఒక కలరు 2 సెట్స్ వస్తాయండి, మొత్తం 8 వస్తాయి సెట్స్. సో ఇవేంటంటే ఇవి తెలుసు కదండి, చాక్లెట్ మౌల్డ్స్. సో అవి 99 రూపీస్ అండి. సో ఇవి చెప్పాను కదండి బ్రషెస్. మనకు ఆరెంజ్ బ్రష్ ఏమో 49 అండి, అండ్ గ్రీన్ బ్రష్ వచ్చేటప్పటికి సర్కిల్ బ్రష్ 100 అండి. సో అండ్ నెక్స్ట్ ఆరెంజ్ది ఇంకో బాటిల్ బ్రష్ ఉందండి, అదైతే 59 మనకి. సో ఇవైతే మనకి అన్నీ కిచెన్కి సంబంధించినవేనండి, కిచెన్ ఆర్గనైజేషన్ ఇవన్నీ. సో ఇవేంటంటే చాక్స్ అనమాట. చాక్స్ 3 వస్తాయండి సెట్కి. సో ఇది 249 ఆ 229 అట్లా పడిందండి ఇది చాక్స్ అయితే. కలర్స్ అయితే యూనిక్గా ఉన్నాయండి. అండ్ సిజర్స్ అయితే కూడా ఒకటి పెద్దది, ఒకటి చిన్న సిజర్ 199 అండి. సో అవేంటంటే పీలర్స్ అనమాట, బాగున్నాయి బుజ్జిగా. అండ్ కలర్స్కి బాగా ఇదైపోయానండి, నేనైతే ఫ్యాన్ అయిపోయాను కలర్స్కి అయితే. సో మనకి బయట కూడా ఆ కలర్స్ అనేవి దొరకవు మనకి, చాలా రేర్ అనమాట. అవేంటంటే ఫ్రూట్స్ కట్టర్స్ అండి, ఫ్రూట్స్ కట్ చేసుకోవచ్చు ఏ ఫ్రూట్ అయినా. అదైతే కొంచెం ప్రైస్ ఎక్కువే అనిపించింది నాకు. ఇవేంటంటే ప్లాస్టిక్ డబ్బాలండి, 6 వస్తాయి సెట్కి. సో ఇవి 399 అనమాట. సో ఇవేంటంటే మనకి 16 పీసెస్ అండి. సో ఇవి 16 పీసెస్ మనకి 449 పడ్డాయి. సో వాటి మీద ఇది ప్రైస్ కొంచెం రీజనబుల్ అనిపించింది, సో అదొకటి తీసుకున్నాను. అండ్ ఇవి 99 అండి, ప్యాక్కి 3 వస్తాయి. సో ఇదేంటంటే ఇది ఇంకా సపరేట్ అనమాట, వాటి మీద ఉన్న ప్రైజెస్ ఆ సైజుని బట్టి మనం తీసుకోవాల్సిందే. ఇవి విస్కర్స్ అండి, విస్కర్ వచ్చేటప్పటికి 199 ఉందండి దాని మీద. చాలా పెద్దదండి, ఓపిక్గా అన్నీ చూసుకుంటూ వెళ్ళాలి. సో నాకు వీలైనంత వరకు నేనైతే వీడియో అయితే తీశాను. సో మనకి ఎక్కడ ఏ ఫ్లోర్కి ఆ ఫ్లోర్ దగ్గర మనం బిల్లింగ్ అది వేయించుకోవడానికి అవైలబుల్గా పెట్టారండి.
ఏ ఫ్లోర్కి ఆ ఫ్లోర్ వేయించుకోవచ్చు అనమాట మనం. ఫర్నిచింగ్ టైప్ అయితే కొంచెం కాస్ట్ ఎక్కువే ఉందండి, కొంచెం అనే కాదు, కాస్ట్ అది బాగానే ఉంది. బట్ ఏంటంటే మనకు ఒక ఐడియా అయితే కంపల్సరీ ఐకియా అనేది ఇస్తుందండి, మనకు ఒక ఐడియా ఉంటుంది. ఆ ఆర్గనైజింగ్ ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది మనకు ఒక ఐడియా అనేది ఇస్తుంది. సో అదైతే మాకు బాగా నచ్చింది. అండ్ కిచెన్ ఐటమ్స్లో కూడా బాగున్నాయి ఆఫర్స్. అండ్ కలర్ కాంబినేషన్స్ అయితే నాకైతే బాగా నచ్చాయి. సో మాకు కావాల్సినవి అయితే మేము షాపింగ్ చేసుకొని ఇంకా చెక్అవుట్ అయిపోయాము. అండ్ మనం బిల్లింగ్ అది చేసుకున్న తర్వాత మనకు బిల్ అనేది ఇవ్వరండి వాళ్ళు, మన మెయిల్కి షేర్ చేస్తారనమాట. సో మన మెయిల్స్లో మనం ప్రైజెస్ ఎంత ఉన్నాయి ఏంటి అనేది ఆ కోడింగ్ నెంబర్స్ని బట్టి మనం చెక్ చేసుకోవాలి, ఏ ప్రోడక్ట్ ఎంత ప్రైస్ పడింది ఏంటి అనేది. సో మా షాపింగ్ అయితే అయిపోయి మేము ఇంకా రెస్టారెంట్ అయితే ఫుడ్ కూడా బాగుందండి. మేము తిన్నది బిర్యానీయే కాబట్టి బాగుంది అది. సో మా పాప ఏమో చాక్లెట్ కేక్ తిన్నది, సో అది కూడా బాగానే ఉంది. నా నెక్స్ట్ వీడియోలో మేము ఐకియాలో ఏమేమి తీసుకున్నాం ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి. నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.